హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మీరు చూసుకున్నట్లయితే కనుక టీఎస్ఎల్ పిఆర్బి నుంచి మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగిందనమాట. అయితే మీరు నోటిఫికేషన్లో చూసినట్లయితే హైదరాబాద్, సైబరాబాద్, అలాగనే మల్కాజ్గిరి ఈ డిస్టిక్ సంబంధించిన చూసినట్లయితే కనుక పోలీస్ పోస్టులు అనేటువంటిది ఇంక అందులో రిలీజ్ చేయలేదన్నమాట అండి. వాటిని త్వరలోనే రిలీజ్ చేస్తారని చెప్పి తెలపడం జరిగింది. దీనికి గాను వాళ్ళు చెప్పినటువంటి రీజన్ అనేటువంటిది ఈ రోజు వీడియోలో మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. సో ప్రత్యేక నోటిఫికేషన్గా ఈ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అవుతున్నట్లుగా మనకి తెలపడం జరిగింది అనమాట. దీనికి సంబంధించిన వివరాలు అనేటువంటిది ఇప్పుడు మీకు తెలపడం జరుగుతుంది అనమాట. సో వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక గ్రేటర్లో కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించినటువంటి సపరేట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నట్లుగా మనకి ఇందులో ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. జిహెచ్ఎంసీలో మనం చూసుకున్నట్లయితే కనుక ఫ్రైజన్ కొలువులకు సంబంధించినటువంటి ప్రకటించడం జరిగింది. అయితే టీఎస్ఎల్ పిఆర్బి హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి సంబంధించినటువంటి సివిల్ ఏఆర్ సంబంధించినటువంటి పోస్టులను విడిగా ఇవ్వనున్నట్లు ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. జిల్లాలతో సంబంధం లేకుండా టీఎస్ఎల్ పిఆర్బి నియామకాల ప్రకారం అనేటువంటిది పోలీస్ కమిషనరేట్ల ప్రాతిపాదికతన భర్తీ చేయడం జరుగుతుందన్నమాట అండి. సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే కొత్తగా ఏర్పాటు చేయబోయేటువంటి పిఎస్లు, అదే రకంగా సెక్యూరిటీ వింగ్స్కి సంబంధించినటువంటి శాఖాగత పోస్టుల మంజూరు అనేటువంటి ప్రక్రియ ప్రస్తుతము హోంశాఖ, ఆర్థిక శాఖ విభాగంలో ఆమోదంలో గురించి ఉండడం జరిగింది అనమాట అండి. సో ఇది ఆమోదం పొందిన వెంటనే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అంటే హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ అనేటువంటిది త్వరలోనే రిలీజ్ చేస్తారన్నట్లు ఇందులో మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడున్నటువంటి 7,437 పోస్టులు కాకుండా మరొక కొన్ని పోస్టులు అనేటువంటిది వీటి ద్వారా యాడ్ ఆన్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆస్పిరెంట్స్కి పర్టికులర్గా ఈ టీఎస్ఎల్ పిఆర్బి హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరిలో ఉన్నటువంటి ఈ వింగ్లో ఉన్నటువంటి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇది ఒక గుడ్ న్యూస్గా మనం తెలపొచ్చు అనమాట అండి. అయితే ఇది టోటల్ త్రూ అవుట్ ద మనకి పోస్టులు చూసుకున్నట్లయితే కనుక వేరే కమిషనర్ పోస్టుల కింద వచ్చినా కానీ కాకపోతే మోర్ ఆర్ లెస్ వీళ్ళకి లోకల్ రిజర్వ్ కింద చూసుకున్నట్లయితే కనుక ఎక్కువ మట్టుకు వీళ్ళకి ఛాన్సెస్, స్కోప్స్ ఉంటాయి. కాబట్టి ఈ ఆస్పిరెంట్స్ అంటే ఈ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరిలో ఉన్నటువంటి వీరికి ఇది ఒక ప్రత్యేక యాడ్ ఆన్గా మనం తెలపొచ్చు అనమాట అండి. ఇది ఒక యాడ్ ఆన్ కింద మనం తెలపొచ్చు. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక గ్రేటర్లో కానిస్టేబుల్ పోస్టులు అనేటువంటిది సపరేట్ నోటిఫికేషన్ ఇస్తున్నట్లుగా మనకి ఇందులో ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. హోప్ ఈ వీడియో అనేటువంటిది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నిన్న వచ్చినటువంటి టీఎస్ఎల్ పిఆర్బి నోటిఫికేషన్లో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరికి సంబంధించినటువంటి పోస్టులు అనేటువంటిది ఇవ్వలేదన్నమాట. వీటిని సపరేట్గా కొత్తగా వీటిని నోటిఫికేషన్ అనేటువంటిది సపరేట్గా ఇస్తున్నట్లుగా మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. ఇది ప్రస్తుతానికి హోంశాఖ అనేటువంటిది ఆర్థిక శాఖకి ఇవ్వడం జరిగింది. అయితే ఆర్థిక శాఖ ఆమోదం వచ్చిన వెంటనే ఈ నోటిఫికేషన్స్ అనేటువంటిది విడుదలవుతాయి. మ్యాక్సిమం వీటిని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వీటిని రిలీజ్ అనేటువంటి చేస్తారనమాట అండి. ఎందుకంటే ఆల్రెడీ డివిజనల్ వైజ్గా తీసుకుంటున్నారు అంటే మన డిస్టిక్ వైజ్గా ఇందులో తీసుకున్నారు కాబట్టి, అంటే కేవలం 3 డిస్ట్రిక్ట్స్లే కాబట్టి దీనికి సంబంధించినటువంటి రోస్టర్ పెద్దడి ఇదంతా తీసుకుంటారు కాబట్టి వెంటనే నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో యాస్పిరెంట్స్ మీ ప్రిపరేషన్ అనేటువంటి మీరు స్టార్ట్ చేసుకోండి. అలాగనే ఈరోజు నైట్ కల్లా మళ్ళీ ఇంకో వీడియో అనేటువంటిది అప్లోడ్ చేస్తానండి. ఈ టీఎస్ఎల్ పిఆర్బికి సంబంధించినటువంటి సిలబస్ వీడియో అనేటువంటిది నేను మీకు పొందుపరచడం జరుగుతుందన్నమాట. తద్వారా మీకు యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అనేటువంటిది మేము తీసుకురావడం జరిగిందనమాట. హోప్ ఈ వీడియో అనేటువంటిది మీకు నచ్చినట్లయితే కనుక మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోయినట్లయితే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.